వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఉమా అనే బాలింత మృతి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్వోజన ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు నిలిపివేసిన పారిశుద్ధ్య కార్మికులు. ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో గోపులాపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 11,96,115 రూపాయల చెక్కులను నేరుగా లబ్ధిదారులకు అందించి వారికి ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాక పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కార్యకర్త కుమారుడి ఆరోగ్య నిమిత్తం 4 లక్షల రూపాయల చెక్కుని అందించారు. ఈ సందర్భంగా కూటమి పాలన నచ్చిన వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్త ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే వారి బాగోగుల గురించి తెలుసుకొని సీఎంఆర్ఎఫ్ చెక్కులు వారికి లబ్ధి చేకూరేలా చేస్తున్నామని, కూటమి పాలన నచ్చి ఎందరో వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని, అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుంచామని ఎమ్మెల్యే మద్దిపాటి తెలిపారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చేశారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం మృత్యుంజయ సన్నిధి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందించారు. పెద్దపల్లిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసి బాలింత మృతికి కారణమైన వైద్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన ఉమా అనే గర్భిణి గత 5 రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం అడ్మిట్ అయింది. మాతా శిశు ఆసుపత్రిలో పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ 5 రోజులు గడిచిన తర్వాత మృతి చెందింది. ఆమె బంధువుల కథనం ప్రకారం మృతురాలు ఉమాకు దురద ఉందని చెప్పడంతో ఈ రోజు ఉదయం ఇంజెక్షన్ వేశారని, అది వికటించి కొద్ది సమయానికే బాడీ మొత్తం వాపు వచ్చి స్పృహ కోల్పోవటం జరిగిందని బంధువులు పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై డాక్టర్ని అడిగితే పురుగు కుట్టడం వలన, తిన్న ఆహారం వలన ఇలా జరుగుతుందని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ కాలయాపన చేశారని అన్నారు. ట్రీట్మెంట్ చేసినట్టు నటిస్తూ 3 గంటల తర్వాత హార్ట్ ఫెయిలియర్ అని చెప్పి కరీంనగర్కు రిఫర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హడావుడిగా కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించడంతో బంధువులు బాలింత ఉమను కరీంనగర్ తరలించే క్రమంలోనే మార్గం మధ్యలోనే చనిపోయిందని ఆరోపించారు. మృతురాలి బంధువులు ఉమా మృతదేహంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించి ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన వైద్యులపై చర్య తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉమా ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తే శవాన్ని తమకు అప్పగించారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై విచారణ జరిపించి బాధితురాలికి న్యాయం చేస్తామన్న కలెక్టర్ హామీని ఎంఆర్ఓ బాధిత కుటుంబ సభ్యులకు తెలపడంతో బంధువులు ఆందోళన విరమించారు. నేను అంబులెన్స్ లో నేనే పోయినా ఎంబడి ప్రాణం మొత్తం పొడి ప్రాణాలు మొత్తం పోయినాకనే ఉండగానే అబద్దాలాడిరు. ముక్కుల పైపెట్టి నీళ్లు కొట్టిరు. ఇక్కడనే మొత్తం ప్రాణం పోయింది. ఆమె ఎంబడే ఎక్కించిరు. నన్ను ఎంబడే మొత్తం ప్రాణం పోయింది. డబ్బోలు ఇవ్వ మొత్తుకు నువ్వు ఏం మొత్తుకోకమ్మా అంటారు. ప్రాణం తీసి మమ్మల్ని చూడనియలే. జప్ప తీసుకొచ్చి బండెక్కిచ్చిరు. జప్ప తీసుకొచ్చి ప్రాణం పోయింది. నిన్నే మొత్తం పోయింది ప్రాణం. అలా వద్దలాడి ప్రాణం తప్పు మాత్రం అస్సలు ఉంచదు. డిస్మిస్ చేయాలి. ఆ ఇంజక్షన్ ఈరోజు జరిగిన సంఘటన నిజంగా దురదృష్టకరం. తల్లి బిడ్డను క్షేమంగా పంపాలని ప్రతి డాక్టర్ అండ్ ప్రతి హాస్పిటల్కి అదే ఉంటుంది. బట్ మాతమారి ఉమా 22/7/2025 నాడు రాత్రి 9:45కు మన దగ్గర అడ్మిట్ అయింది. లైట్ పెయిన్స్. నెక్స్ట్ డే ఆపరేషన్ చేశారు. ఈరోజుకి ఆపరేషన్ చేసి 6 రోజులు అయింది. పేషెంట్కి అన్ని ఇంజెక్షన్స్ ఆపేసి ఓన్లీ టాబ్లెట్స్ మాత్రమే వాడుతుంది. మార్నింగ్ ఆమె కాలకృత్య తీర్చుకుని రాగా కొంచెం బీపీ ఫాల్ అయినట్టు సిస్టర్ గమనించింది. ఎందువల్ల అంటే ఆమెకు తిమ్మిర్లు దురద రావడం స్టార్ట్ అయింది. ఒక హెవీల్ ఇంజెక్షన్ ఇచ్చేసి కిందికి ఐసీయూకి షిఫ్ట్ చేసినప్పుడు ఒక 8 మంది డాక్టర్స్ టీమ్ 1 అవర్ కష్టపడ్డారు. కానీ పేషెంట్ ఉండే పనితనం శాతం అనేది 20గా ఉందని గుర్తించారు. అది నార్మల్గా 66 ఉండాలి. అందుకోసమని పేషెంట్ని కరీంనగర్ షిఫ్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ షిఫ్ట్ చేస్తుంటే మార్గమధ్యంలో పేషెంట్ చనిపోవడం అండ్ పోస్ట్మార్టం నిమిత్తం అక్కడ పెట్టి పోస్ట్మార్టం చేసి తీసుకొచ్చారు. ఈ విషయంగా మన డాక్టర్ల నిర్లక్ష్యం, సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితమైన ఎంక్వైరీ చేసి చర్యలు చేపడతారు. కడప జిల్లాలో ఇవాల్టి నుండి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 2 జెడ్పీ స్థానాలు ఖాళీ అవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక జరపనున్నారు. ఇక మరోపక్క ఒంటిమిట్ట జెడ్పీటీసీగా ఆర్కే పార్టీ అమర్నాథ్ రెడ్డి గెలుపొంది జెడ్పీ చైర్మన్గా కొనసాగారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ పరిధిలో 24,606 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందుకు అనుగుణంగానే 30 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 10,601 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్న నేపథ్యంలో 14 పోలింగ్ బూత్లతో పాటు పెద్ద ఎత్తున పోలీస్ పహారా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇవాళ ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియ ఆగస్టు 1వ తేదీ వరకు కొనసాగనుంది. 5వ తేదీ ఎన్నికల అధికారులు తుది జాబితా వెలువరించనున్నారు. ఇక 12వ తేదీ పోలింగ్ ప్రక్రియ నిర్వహించి ఆగస్టు 14న ఫలితాలు వెలువరించనున్నారు. గౌరవ జిల్లా పరిషత్ అధ్యక్షుల వారిని అధ్యక్షత వహిస్తూ సభను నడిపించవలసిందిగా కోరుతున్నాను. ఎంపీపీలకు వేదికమైన మా కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ సార్ గారికి, వేదికమైన పెద్దలకు, ఇక్కడున్న అధికారులకు, ప్రింట్ మీడియా మేడం గారికి మరియు శాసనమండలి సభ్యులు రాజగోపాల్
మన పులిన రాజగోపాల్ గారికి, మన రామసుబ్బారెడ్డి సార్ గారికి, ఈనాటి జిల్లా పరిషత్ సర్వసభ సమావేశానికి చేసిన గౌరవ సర్వోజన ఆసుపత్రిలో గత 3 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు పనులు నిలిపివేసిన నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఆసుపత్రిలో రోగులు ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే గత 3 నెలలుగా ఒప్పంద కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వటం లేదని, పీఎఫ్ కూడా కార్మికుల అకౌంట్లో జమ చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దీంతో నిరవధికంగా సమస్య పరిష్కారం అయ్యేదాకా పనులు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కాంట్రాక్టర్ జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. जिंदाबाद एपी मेडिकल काउंटर वर्कर्स यूनियन जिंदाबाद एपी मेडिकल काउंटर वर्कर्स यूनियन दिगरावाले యాజమాన్యం దిగరావాలే యాజమాన్యం దిగరావాలే మా సమస్యలు పరిష్కరించాలి వెంటనే 3 సంవత్సరాలు పిఎఫ్ పిఎస్ఐ వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి. పిఎఫ్ జీతాలు వెంటనే. జిందాబాద్ ఏఐటీయూసీ చెల్లించాలి. మా జీతాలు వెంటనే చెల్లించాలి. పిఎఫ్ పిఎస్ఐ వెంటనే. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక 16 గేట్లు 5 ఫీట్ల మేర, 10 గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి 69,476 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 3,05,426 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో అవుట్ఫ్లో 3,13,704 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 587. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 305 టీఎంసీలుగా కొనసాగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఉమా అనే బాలింత మృతి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్వోజన ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు నిలిపివేసిన పారిశుద్ధ్య కార్మికులు.